ఆంధ్రప్రదేశ్‌లో ఉండే రప్పా రప్పా బ్యాచ్‌కి, ప్రశ్న జోసెఫ్ గాడికి ఏ విధమైనటువంటి సంబంధాలున్నాయో స్పష్టంగా చెప్తాను. మీరే అర్థం చేసుకోండి. ఈ రప్పా రప్పా బ్యాచ్ ఏమంటదంటే, మేము రేపు 2029లో అధికారంలోకొస్తే, మాకు వ్యతిరేకంగా ఎవరైతే పనిచేశారో వాళ్ళందరినీ కూడా గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని నరికినట్టుగా తలలు లేపేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తారు. ఈ ప్రశ్న జోసెఫ్ గాడు ఏం చెప్తాడంటే, ఎవరైతే రాజ్యాధికారం కోసం తుపాకు పట్టి అడవుల్లోకి వెళ్ళి ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసి కొంతమంది వ్యక్తుల ప్రాణాలు తీసిన వాళ్ళకి వీడు సపోర్ట్ చేస్తాడు. దేశం అంటే నాకు అభిమానం లేదు, గౌరవం లేదు, ప్రేమ లేదు, భక్తి లేదు, రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు అని చెప్తాడు. ఈ రప్పా రప్పా బ్యాచ్ కూడా మాకు అంబేద్కర్ రాజ్యాంగంతో అవసరం లేదు, మాకు రాజారెడ్డి రాజ్యాంగంతో మేము పరిపాలిస్తామని చెప్పి ప్రజల్ని హెచ్చరిస్తున్నారు, భయపెడుతున్నారు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి, ఈ ప్రశ్న జోసెఫ్ గాడు ఆ రప్పా రప్పా బ్యాచ్ వేరు కాదు, వీళ్ళిద్దరూ ఒకటే.